హలో ఎవ్రీవన్, నేను మీ లింగదాస్. సో త్వరలోనే భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగాల నోటిఫికేషను విడుదల కాబోతుంది. అది గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండ్ గ్రూప్ డి ఉద్యోగాలు మరియు టెక్నికల్లో ఏఎల్పి ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. రాబోయేది ఎలక్షన్స్ సంవత్సరం కాబట్టి ఖచ్చితంగా ఈ నవంబర్ అండ్ అక్టోబర్ లోపే మనకి రైల్వే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది. సో గత 3 సంవత్సరాల నుంచి మనకి నోటిఫికేషన్ రైల్వేలో విడుదల కాలేదు. కాబట్టి ఈసారి భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఉండబోతున్నాయి. కాబట్టి రైల్వే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడండి. అసలు రైల్వే ఉద్యోగానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అసలు పరీక్షా విధానం ఏ విధంగా ఉండబోతుంది, మరియు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇందులో అందిస్తాం. అయితే ఇక్కడ చాలామంది అభ్యర్థులు లైవ్కి అంటే ఆన్లైన్ క్లాసెస్ కాకుండా ఆఫ్లైన్ కోచింగ్కి చాలామంది ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనకు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో ఎక్కువ మంది అభ్యర్థులు ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కానీ తీసుకొని కొంత అంటే పర్ఫెక్షన్ అనేది లేక అర్థం కాకుండా ఉండి పాపం పరీక్షలో మార్కులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఒక 3 months లేదంటే ఒక 4 months కనుక ఆఫ్లైన్ కోచింగ్కి రాగలిగితే ఇట్స్ ఏ బెస్ట్ ఆపర్చునిటీ. ఒక 4 నెలలు మీరు కోచింగ్కి వచ్చి హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లో టీటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్లోకి వచ్చి మీరు రైల్వే ఉద్యోగానికి కోచింగ్ తీసుకున్నట్లయితే మీ యొక్క ప్రిపరేషన్లో ఇది చాలా ఒక కీలకంగా మారుద్ది. కాబట్టి మాకు టీటీ టూట్లో సంబంధించి ఆఫ్లైన్ బ్యాచ్ అనేది 20 సెప్టెంబర్ నుంచి 25 సెప్టెంబర్ 1, 26 సెప్టెంబర్ 1 3 బ్యాచ్లు టెక్నికల్, నాన్ టెక్నికల్, గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీకి సంబంధించి అన్ని రకాల బ్యాచెస్ ప్రారంభం కాబోతున్నాయి. అయితే చాలామంది అభ్యర్థులు డిగ్రీ చదువుతూ లేదంటే పీజీ చదువుతూ కూడా ప్రిపేర్ అవుతున్న వారి కోసం కావచ్చు, లేదంటే ఏదైనా ప్రైవేట్ ఎంప్లాయీస్గా ఉన్నవారు కావచ్చు, వారు ప్రిపేర్ అవ్వాలనుకుంటే వారి కోసం స్పెషల్ ఈవినింగ్ బ్యాచ్ అనేది కూడా ప్రారంభమవుతుంది. ఈవినింగ్ 5:30 to 8:30 వరకు ఫ్రమ్ 20th సెప్టెంబర్ అండ్ 25th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఎవరైనా డీటెయిల్స్ కోసం కావాలంటే క్రింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మరి ఎందుకు అసలు ఈ రైల్వే ఉద్యోగం అనేది అంత కీలకం, ఎందుకంత క్రేజ్? ఈ మధ్యకాలంలోనే మనము ఈ తెలుగు స్టేట్స్లో గమనిస్తూ ఉన్నాం రైల్వే ఉద్యోగాలకి క్రేజ్ని. అంతకుముందు చాలా తక్కువగా ఉండేది. ఎప్పుడు చూసినా మనకి నార్త్ నుంచి వచ్చిన వారే ఎక్కువ ఉద్యోగాలని సాధించడం, ఇప్పటికి కూడా నార్త్ నుంచి వచ్చిన అభ్యర్థులే ఎక్కువ మంది రైల్వే ఉద్యోగాలు సాధించడాన్ని మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మనకి అవేర్నెస్ లేకపోవడం. ఎక్కువగా మనము స్టేట్ గవర్నమెంట్ వచ్చే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎస్ఐ నోటిఫికేషను, కానిస్టేబుల్, గ్రూప్స్ అనో, లేకపోతే గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1 ఇలాంటి వాటి గురించి మనం ఎదురు చూస్తాం. కానీ రైల్వేస్ని సీరియస్గా తీసుకొని రైల్వే జాబుని సాధించాలనే ఉద్దేశంలో మనం రైల్వే నోటిఫికేషన్ కోసం ఎప్పుడు కూడా ఎదురు చూడము. కాబట్టి ఆ ధోరణి అంటే రైల్వే ఉద్యోగం కోసం, రైల్వే నోటిఫికేషన్ కోసం మనం ఎప్పుడు కూడా ఎదురు చూడము. ఎందుకు? మనకు సరైన అవగాహన లేక, దానిపైన అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి లక్షల సంఖ్యలో మనకి అప్లికేషన్స్ అనేవి ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేలాది ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా సిద్ధంగా ఉంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో మీరు కష్టపడి చదవాల్సిన సిలబస్ కంటే చాలా తక్కువ సిలబస్తో అండ్ ఎగ్జాక్ట్ టైం పీరియడ్లో మనకు నోటిఫికేషన్ పీరియడ్ అండ్ ఎగ్జామినేషన్ పీరియడ్, రిజల్ట్స్ అవన్నీ కూడా ఒక టైం లైన్ పైన మనకు వస్తూ ఉంటాయి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ పెట్టడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏ ప్రాబ్లం లేకుండా చాలా సిస్టమేటిక్ వేలో మనం ఈ నోటిఫికేషన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు. ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక ప్రాపర్ ప్రిపరేషన్ తీసుకొని ఒక 1 year పాటు కష్టపడ్డారంటే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్లో ఒక అద్భుతమైన ఉద్యోగంలో మనం సెటిల్ అవ్వచ్చు. గ్రూప్ డికి సంబంధించి 10th అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ తోటి మనకు ఉద్యోగాలు ఉంటాయి. అండ్ ఎన్టీపీసీ, ఏఎల్పీస్లో కూడా డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ క్వాలిఫికేషన్స్తో కూడా ఉద్యోగాలు ఉంటాయి. మినిమం గ్రూప్ డి ఉద్యోగంలో మినిమం 35,000 ఎబో శాలరీ ప్యాకేజ్తో మంత్లీ 35,000 ఎబో మనకి ఉద్యోగం, జీతంతో కూడిన మంచి అలవెన్సెస్తో కూడిన ఉద్యోగం అయితే మనం పొందొచ్చు. ఇక ఎన్టీపీసీలో అయితే నియర్ టు 75,000 ఎబో అన్ని ఉద్యోగాలకి మ్యాక్సిమం 70,000 పైనే జీతంతో కూడిన ఉద్యోగాలు, అలవెన్స్, ఇలా రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఉద్యోగ భద్రత కానీ దాని యొక్క ఫెసిలిటీస్ కానీ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు రాబోతున్న నోటిఫికేషన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకండి. స్టేట్ గవర్నమెంట్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో
ఎస్ఐ కానిస్టేబుల్ లాస్ట్ టైం మిస్ అయిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఒక్కసారి ఫోకస్ ఆన్ టు ద రైల్వేస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే తెలుగు స్టేట్స్లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు రాబోతున్నాయి సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి, కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇకపోతే మనము స్పెషల్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో మనకి మొత్తం 13 రకాల ఉద్యోగాలు ఉంటాయి. 1-2 కొత్త పోస్టులు కూడా యాడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 13 రకాల ఉద్యోగాలు, చాలా క్రేజీ ఉన్న ఉద్యోగాలు ఇవన్నీ కూడా. చూడండి, ఇక్కడ స్టేషన్ మాస్టర్ ఉంది, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ అంటాం, ఏఎస్ఎం, కమర్షియల్ అప్రెంటిస్ అండ్ సీనియర్ టైమ్ కీపర్, జూనియర్ అకౌంట్ అండ్ అసిస్టెంట్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, గూడ్స్ గార్డ్, ట్రాఫిక్ అసిస్టెంట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ టైమ్ కీపర్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇవన్నీ కూడా ఉద్యోగాలు మనకి చాలా క్రేజ్ అండ్ ఆఫీసర్ గ్రేడ్ ఉద్యోగాలు అండి. ఇవన్నీ కూడా ఎన్టీపీసీలో రిక్రూట్ చేసే ఉద్యోగాలన్నీ కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. ఓకే, పేరుకి అకాడమిక్ క్లర్క్ అని కనబడుతుంది కానీ ఈజ్ అన్ ఆఫీసర్. ఓకే, సో ఈ ఉద్యోగాలకి ప్రతి ఉద్యోగానికి 70 పైన 70+ శాలరీతో కూడిన జాబ్స్ ఇవన్నీ కూడా. మరి సార్ దీనికి ఎంత కష్టపడి చదవాలి? ఇంగ్లీష్లోనే రాయాలి ఎగ్జాము, హిందీలో రాయాలి రైల్వే అని అంటే మన రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనము అదేంది మన రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ రాయొచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆప్షన్ ఉంటుంది మనకి. కాబట్టి ఎనీ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులు అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. సరే, మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకి ఇది 2 స్టేజెస్లో ఉద్యోగం అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ కొన్ని పోస్టులకి 3rd స్టేజ్ కూడా ఉంటుంది, అది స్కిల్ టెస్ట్ అంటాం, లేదంటే పర్సనాలిటీ టెస్ట్ అంటాం. సో అసలు ఆ ఫస్ట్ టెస్ట్ ఏముంటుంది, CBT 1లో ఏముంటుందో ఒకసారి చూద్దాం. ఇట్స్ ఏ కామన్ ఫర్ ఆల్ పోస్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ద ఫస్ట్ స్టేజ్ CBT. ఇది మనకి కేవలం 3 సబ్జెక్టులు చదువుకుంటే చాలు. మనము స్టేట్ గవర్నమెంట్ కోసము జనరల్ స్టడీస్లో పుస్తకాలు ఎన్ని చదువుతాం మనము, రైట్? సో అంత బర్డెన్ కూడా మనకు ఉండదు. చాలా సింపుల్గా మనము ప్రిపరేషన్ని పూర్తి చేయొచ్చు. మ్యాథమెటిక్స్ ఉంటుంది, 10th క్లాస్ బేస్డ్ మ్యాథమెటిక్స్. 10th క్లాస్ బేస్డ్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లోంచి, NCERT టెక్స్ట్ బుక్లోంచి బిట్టు పక్కకు పోకుండా మనకి ప్రశ్నపత్రం తయారవుద్దండి. చాలా జాగ్రత్తగా, చాలా సింపుల్ వేలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. మీకు ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్లో మ్యాథమెటిక్స్లో కానీ, రీజనింగ్లో కానీ అండ్ జనరల్ అవేర్నెస్లో కానీ 90% కవర్ అయ్యే విధంగా మేము ఇక్కడ సిలబస్ని పూర్తి చేస్తాం. అదేవిధంగా సింపుల్ వేలో అనుకున్న సమయంలో 30 సెకండ్ల నుంచి 40 సెకండ్ల లోపు మ్యాథమెటిక్స్ కానీ, రీజనింగ్ కానీ క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీకు కోచింగ్ అందిస్తాం. కాబట్టి ఇక్కడ మ్యాథమెటిక్స్ 10th క్లాస్ బేస్డ్ మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులు. జనరల్ అవేర్నెస్ అంటే మీరు పూర్తి జనరల్ స్టడీస్ చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్గా ఎక్కువగా జనరల్ సైన్స్ క్వశ్చన్లు ఎక్కువగా బేస్ అయి ఉంటాయి. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జీకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హిస్టారికల్ మూమెంట్, ఏదైనా ఒక హిస్టారికల్ సందర్భం కనుక కరెంట్ అఫైర్స్లో కనుక ఉందనుకోండి, దానికి సంబంధించిన స్టాక్ జీకేకి సంబంధించిన ప్రశ్న అడుగుతాడు మనల్ని. ఫర్ ఎగ్జాంపుల్ నూతన పార్లమెంట్ భవనం అనేది ఓపెన్ కాబోతుంది, కాబట్టి పార్లమెంట్ యొక్క నిర్మాణానికి సంబంధించిన కానీ, గతంలో మన పాత పార్లమెంట్కి సంబంధించిన నిర్మాణ శైలి గురించి కానీ, దాన్ని నిర్మించిన వ్యక్తుల గురించి కానీ, అది ప్రారంభమైన సంవత్సరం గురించి కానీ, దాని యొక్క ఓల్డ్ నేమ్స్ గురించి కానీ మన క్వశ్చన్ రావచ్చు. అంటే అలా జనరల్ అవేర్నెస్ ఏం చేయాలంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా మనం జనరల్ అవేర్నెస్ని పూర్తి చేసుకోవాలి. ఇది కూడా చాలా తక్కువ సిలబస్ ఉంటుంది. మనం మొత్తం 100 మార్కుల్లో ఇక్కడ కనుక ఒక 70+ స్కోర్ చేసామనుకోండి, ఖచ్చితంగా ఈ మార్కులు మనకు ఫైనల్ సెలక్షన్స్లో కూడా ఉపయోగపడతాయి. అండ్ CBTకి మనము సెలెక్ట్ అవుతాం. ఇక్కడ చూడండి, టైం 100 క్వశ్చన్లు 90 మినిట్సే, 90 మినిట్సే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. సో ప్రతి ప్రశ్న ఇది అయితే 30 అండ్ 30 60 మార్కుల్లో ఒక్క బిట్టు పోకుండా 30 to 40 సెకండ్స్ లోపు మీకు ఆన్సర్ చేసే విధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మీకు అందించడం జరుగుద్ది. ఒకవేళ సార్ జనరల్ అవేర్నెస్ మేము చదువుకుంటామనంటే ఈ రైల్వే రిక్రూట్మెంట్ కోసం స్పెషల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈవినింగ్ బ్యాచెస్ కూడా మీకు అందుబాటులోకి ఉన్నాయి. కాబట్టి దానికోసం కూడా మీరు కావాలంటే ఎంక్వైరీ చేసి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. స్పెషల్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ బ్యాచ్ కూడా మేము తీసుకొస్తున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ అని వచ్చేసి CBT 1 క్వాలిఫై అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 60 నుంచి 70 మార్కుల మధ్యలో కట్ ఆఫ్ ఉంటుందండి ఎనీ కేటగిరీకి.
అండ్ నెక్స్ట్ ఒక 3 months తర్వాత మనకి ఏమవుతుంది, రిజల్ట్ వచ్చిన ఒక 3 months గ్యాప్లో CBT 2ని నిర్వహిస్తారు. CBT 2 కూడా 90 minutesలో సాల్వ్ చేయాలి, కానీ ఇక్కడ ప్రశ్నల సంఖ్య పెరిగిపోతుంది. చెప్పాం కండి, ఎవ్రీ టైం ద టైమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో 30 నుంచి 40 సెకండ్లో ఆన్సర్ చేయగలగడమే మన యొక్క టాస్క్. ఓకే అండి. సో ఇక్కడ మళ్ళీ సేమ్ సిలబస్ మనం ఏదో CBT 1లో చదివామో CBT 2లో కూడా అదే చదువుతాం, కాకపోతే ఇక్కడ 35 మార్కులు చేయాలి. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్లో 35 మార్కులు చేయాలి అండ్ జనరల్ అవేర్నెస్ 50 మార్కులు చేయాలి. సేమ్ ప్యాటర్న్, ప్రశ్నలు మాత్రం ఏమైనాయి, పెరిగినాయి, టైం మాత్రం అంతే ఉంది. అది అనమాట యాక్చువల్గా. సో ఇక్కడ CBT 1కి CBT 2కి డిఫరెన్స్ ఏంటంటే సిలబస్ యొక్క స్థాయి మారదు, ప్రశ్నల యొక్క సంఖ్య పెరుగుతుంది, కానీ టైం మాత్రం అదే విధంగా ఉంటుంది. అంటే మన యొక్క ఇంటెన్షన్ ఏంటి, టైం మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. కాబట్టి ఎగ్జామినేషన్ హాల్లో ఆ టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలన్నది మీకు ముందు నుంచే ఒక అవేర్నెస్ కలిగిస్తూ వస్తాం. ఒక ప్రశ్న చూడగానే దాన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఆలోచించి ఆన్సర్ చేయాలా, ఆప్షన్స్ చూజ్ చేసుకొని ఆన్సర్ చేయాలా, లేదంటే క్వశ్చన్ టు క్వశ్చన్ ఇంటర్లింక్ చేసుకొని ఆన్సర్ చేయాలా, ఎలిమినేషన్ మెథడ్లో ఆన్సర్ చేయాలా అన్నది మీకు క్వశ్చన్ చూడగానే ఐడియా వచ్చే విధంగా మీకు కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం మినిమం ప్రతి చాప్టర్ నుంచి ఒక 120 to 150 క్వశ్చన్స్ని ఆ చాప్టర్ యొక్క రేంజ్ని బట్టి మీకు ప్రాక్టీస్కి అందించడం జరుగుద్ది. కాబట్టి ఎవ్రీ టైం ప్రాక్టీస్ చేపిస్తాం. అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా, టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. ఓకే, సో బీ అలర్ట్. మనం ఆఫ్లైన్ కోచింగ్ కనుక ఒక 3-4 months మీరు స్పెండ్ చేస్తే ఖచ్చితంగా 1 year లోపు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మన నెంబర్ ఉంటుంది. అండ్ ఒక రైల్వే ఉద్యోగం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనేది మీ సొంతమవుతుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇక్కడ CBT 2కి వచ్చేసరికి మనకి 120 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ కూడా ఖచ్చితంగా మనము ఒక 80కి పైగా స్కోర్ చేసుకోగలిగితే మాత్రం టాప్ మోస్ట్ జాబ్ అనేది మనకు రావడం జరుగుద్ది. స్టేషన్ మాస్టర్ కావచ్చు, లేదంటే కమర్షియల్ క్లర్క్ కావచ్చు, ఇవి టాప్ మోస్ట్ ఉద్యోగాలు. అండ్ ట్రాఫిక్ అప్రెంటిస్ కావచ్చు, కమర్షియల్ అప్రెంటిస్ కావచ్చు, ఇలాంటి టాప్ మోస్ట్ ఉద్యోగాలను సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కట్ ఆఫ్ మాత్రం మళ్ళీ సేమ్ 65 to 75 మధ్యలోనే ఉంటుందండి. ఇది అయిపోయిన తర్వాత కొన్ని ఉద్యోగాలకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇక చూడండి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్. వీటికేమో టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఈ ఉద్యోగాలకు మాత్రమే. అండ్ 2 ఉద్యోగాలు ట్రాఫిక్ అసిస్టెంట్ అండ్ స్టేషన్ మాస్టర్. దీనికి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు, దీన్ని పర్సనాలిటీ టెస్ట్ ఆర్ సైకాలజికల్ టెస్ట్ అంటారు. ఇవి ఎలా ఉంటుందంటే ఫజిల్స్ రూపంలో క్వశ్చన్స్ ఉంటాయి. మనం చిన్నప్పుడు చూసుంటాం కదండి, ఇలా ఒక ఫజిల్ ఉంటుంది, ఇక్కడ ఒక పిల్లి ఉంటుంది, ఇక్కడ ఒక ఆహారం ఉంటుంది. పిల్లికి షార్టెస్ట్ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి, లైక్ దిస్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, అట్లా. లేదంటే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, టక్కన మీకు అక్కడ కనబడుద్ది, వీటికి సంబంధించిన క్వశ్చన్ నెక్స్ట్ పేజ్లో వస్తుంది. ఎన్ని రెడ్ కలర్లో ఉన్నాయి, ఎన్ని బ్లూ కలర్లో ఉన్నాయి, అంటే అది సైకలాజికల్ టెస్ట్. మనం ఎంతసేపు కాన్సన్ట్రేట్గా చూడగలుగుతున్నాం, దాన్ని చూసిన దాంట్లో ఎంత గుర్తుంటుంది అన్న దానిపైన మీకు ఆ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఈ సైకోమోటర్ టెస్ట్, ఈ సైకలాజికల్ టెస్ట్కి సంబంధించి కోచింగ్ కూడా మనం అందిస్తాం. సో ప్రతి స్టేజ్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ని మనం ఇక్కడ టచ్ చేస్తూ మిమ్మల్ని 100% ఉద్యోగం సాధించే దిశగా మిమ్మల్ని మేము తీసుకెళ్తాం. కాబట్టి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఎస్పెషల్లీ రైల్వే కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మన ట్యూట్ ఆఫ్లైన్ సంస్థ. ఇక్కడ ఏ ఇతర బ్యాచ్లతో మిమ్మల్ని కలిపి కూర్చోబెట్టడం ఉండదండి. SSC సేమ్ సిలబస్, బ్యాంకింగ్ సేమ్ సిలబస్, RRB సేమ్ సిలబస్, Group 4 సేమ్ సిలబస్, మీ అందరికీ ఒకటే అని చెప్పేసి ఉండదండి. సిలబస్ ఒకే విధంగా కనబడుద్ది కానీ ఒకటి కాదు. RRB యొక్క ఎగ్జామ్ టిల్ట్ వేరు, మిగతా వాటి యొక్క ఎగ్జామ్ టిల్ట్ వేరు. ఇక్కడ మీకు ఎస్పెషల్లీ రైల్వేకి సంబంధించే ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనేది నిర్వహిస్తున్నాం. కాబట్టి మీరు అది చూజ్ చేసుకుని, అంటే ఎక్కడ ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఉంది రైల్వేస్కి, రైట్ అండ్. సో క్లాస్ వినండి, విన్న తర్వాత డిసిషన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, ఇది మనకు పూర్తి స్థాయిలో 3 స్టేజ్లో జరిగే NTPC ఎగ్జామ్. కాబట్టి NTPC ఎగ్జామ్ మనం CBT 1 అండ్ CBT 2 ఇవి 2 చాలా కీలకం. అండ్ కొన్ని ఉద్యోగాలకి టెస్ట్, అంటే స్కిల్ టెస్ట్ అంటాం దీన్ని. ఈ స్కిల్ టెస్ట్ కూడా కొన్ని ఉద్యోగాలకు ఉంటుంది. స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫర్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ 1:2లో కానీ 1:3లో కానీ మనకి కాల్ రావడం జరుగుద్ది.
ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకి ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఐదర్ సికింద్రాబాద్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎక్కడైనా సరే మనకు ఉద్యోగం రావచ్చు. మనకి రైల్వేస్లో జాబ్ వస్తే జీతంతో పాటు క్వార్టర్స్ కానీ, అదేవిధంగా మన పిల్లల యొక్క చదువులకు సంబంధించిన రైల్వే కాలేజెస్ కానీ రైల్వే స్కూల్స్ కానీ ఉంటాయి. సో ఇలాంటి అంటే భవిష్యత్తు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రైల్వే ఉద్యోగం వస్తే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కంటే సెంట్రల్లో రైల్వేస్లో ఉద్యోగం రావడం అనేది నిజంగా చాలా చాలా గొప్ప విషయంగా మనం ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. రైల్వే స్కూల్స్ రైల్వే కాలేజెస్లో కూడా వాళ్ళ యొక్క చదువుని కొనసాగించవచ్చు. కాబట్టి ఇది రైల్వేస్లో ఉన్న ఉద్యోగానికి సంబంధించి మనం అప్రోచ్ అవ్వాల్సిన విధానం. సో ఇక్కడ ట్యూట్ ఆఫ్లైన్లో మనకు రైల్వేస్ సంబంధించి ఎక్స్క్లూజివ్ బ్యాచ్ అనేది ప్రారంభించబోతున్నాం. ఆ డీటెయిల్స్ కోసం మీరు కిందున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.